ఈ యొక్క డేటింగ్లో ఫలములు గ్రహించాలి. ఫలములు, మంచి ఫలము, మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చింది యేసు ప్రభువారు చెప్పారు. చెడ్డ చెట్టు చెడ్డ ఫలములు ఇచ్చింది. మంచి చెట్టు మంచి ఫలాలు ఇచ్చింది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇచ్చింది. చెడ్డ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి ఫలాలు వెతికితే దొరకవు. యేసు ప్రభువారు ఈ విషయంలో బాగా తెలియజేసి ఉన్నాడు. చూడండి, దీని కొద్దిగా వివరణ చేస్తాను, గమనించండి. ఈ డేటింగ్లో వివాహం కావలసిన వారు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఒకరు వివాహము చేసుకునేవారు ఎదురు చూస్తున్నా, లేకపోతే పెద్దలుగా వెళుతున్నా వారు కూడా సలహాలు ఇచ్చే అవకాశం, సలహాలు ఈ విధంగా సలహాలు ఇవ్వాలి, గమనిస్తూ ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు. 2000 సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ నేటికి ఆ కొండ మీద ప్రసంగం మన జీవితాలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఏ మార్పు లేదో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం నేను చదువుతున్నాను. వారి ఫలముల వలన మీరు తెలుసుకొందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లైనను అంజూరపు పండ్లైనను కోయిదురా. దయచేసి మరలా చదువుతున్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూరు పండ్లైనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తాయి. మన బైబిల్ ప్రకారంగా మంచి ఫలాలు ఏంటి? ఒకటి వెలుగు ఫలం. వెలుగు ఫలంలో సత్యము, నీతి, యథార్థత ఉంటుంది. రెండవదిగా క్రైస్తవులో ఇంకొక ఫలము ఆత్మ ఫలము. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనం, విశ్వాసము, ఆశ నిగ్రహము, ఇవన్నీ ఆత్మ ఫలం. ఇంకోటి ఉంది నిష్ఫలం, అంటే ఉపయోగం లేనిది, పనికి మాలిందన్నమాట. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలు ఇచ్చింది. పనికి మాలిన చెట్టు దగ్గరికి వచ్చి ఆ ఫలాల దగ్గరికి వచ్చి మంచి ఫలాలు వెతికితే దొరకవు అని యేసు ప్రభువారు హెచ్చరించారు. ఇక్కడ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. ఈ డేటింగ్ లో, క్రిస్టియన్ గైడ్ టు డేటింగ్ లో, ఈ అంశంలో క్రైస్తవుల వివాహానికి ముందు పెళ్లి కావలసిన పెళ్లి కుమారుడు గాని పెళ్లి కుమార్తె గాని వారు వివాహం చేసుకోబోతున్న విడివిడిగా ఉన్నవారు ఏకమవుతున్నప్పుడు ఇన్ని విషయాలు గమనిస్తూ మంచి ఫలాలు ఉన్నాయా లేవో గమనిస్తూ ఉండాలి. ముండ్ల చెట్టుల్లో వచ్చి ద్రాక్ష పళ్ళు వెతికితే దొరుకుతాయా? ముండ్ల చెట్లు విలేజ్లో మనం చూసినట్లయితే అన్ని ముండ్ల చెట్లు నడపోతే కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి, ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఒకసారి ముండ్ల పొదల్లో పడ్డామనుకో అని గుచ్చుకోవటమే ఉంటుంది, బాధే ఉంటుంది. ఆ ముండ్ల పొదల నుండి బయటపడటం చాలా కష్టమైంది. పల్లేరు చెట్లు అన్నాడు యేసు ప్రభువారు. పల్లేరు చెట్లు అంజూరు పళ్ళు. పల్లేరు అంటే విలేజ్లో పొలాల్లో గట్టు మీద పల్లేరు కాయలు ఉంటాయి, చిన్న చిన్న విత్తనాలుగా. చాలా ముళ్ళు గుచ్చుకుంటే చాలా నొప్పి ఉంటాయి, కాళ్ళ నుండి గుచ్చుకుంటాయి. పల్లేరు చెట్లు వచ్చేసి అంజూరు పళ్ళు వెతికితే అంజూరు పళ్ళు దొరుకుతాయా? ఎంత అమాయకత్వం అండి! ఈ అమాయకత్వాన్ని ప్రభువారు చెప్తున్నాడు. మీరు ఈ డేటింగ్లో నా ప్రియ సహోదరుడు ఎవరైనా, మీరు వివాహం చేసుకునే యవనస్తులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని గమనించండి. యేసు ప్రభువారు సెలవిచ్చారు, మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చింది, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములు ఇచ్చింది.
కాబట్టి మంచి చెట్టు దగ్గర మంచి ఫలాలు వెతకండి. యు సర్చ్ ఫర్ గుడ్ ఫ్రూట్. మంచి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు అవి ఉన్నాయా లేవా గమనించాలి. తర్వాత అందులో ముళ్ళ పొదలో పడ్డాక అక్కడ పోయి ద్రాక్ష పళ్ళులాగా ఉండాలి, లేకపోతే పల్లేరు పొదల్లో పడిపోయి పల్లేరు చెట్టులో పడిపోయి ఆడ గుచ్చుకుంటా ఉంటాయి కాళ్ళకి. అక్కడ అంజూరు పళ్ళు కావాలంటే దొరకవు. చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి గమనించాలి. ఎవరైనా వివాహం చేసే పెద్దలు కానీ ఎవరైనా మ్యారేజ్ బ్యూరోలో ఎవరైనా ఉంటే గమనించాలి. ఎందుకంటే ఒక మ్యారేజ్ ఏజెంట్ ఈ విధంగా అన్నాడు, నేను 100 అబద్ధాలు ఆడి 100 పెళ్లిళ్ళు చేశాను అన్నాడు. 100 పెళ్లిళ్ళు అబద్ధాలాడి పెళ్లిళ్ళు ఎన్నో రోజులు నిలవవు. ఈ రోజుల్లో మీరు చూడండి, కోర్టులో, పోలీస్ స్టేషన్లో, ఇంకా అనేక మహిళా కోర్టుల్లో ఎన్ని ఈ యొక్క సమస్యలను మీరు గమనించగలరు. కారణం ఏంటంటే సరైన డేటింగ్ లేకపోవటం వల్ల, ఒకరొకరు అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల. ఎందుకంటే ఇది యొక్క నా అనుభవం మీద చెప్తున్నాడు. ఇట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, యథార్థం చెప్తున్నాను దేవుని ఎదుట. కాబట్టి వివాహం చేసే ఒకళ్ళు పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు నిజాయితీగా ఉన్నాడు, ఎంతవరకు యథార్థత ఉన్నది, కనికరం కలిగిన వ్యక్తి కాదా, అతను అబద్ధాలు ఉన్నాయా, మోసాలు ఉన్నాయా, లేకపోతే ఇతర అలవాట్లు, బ్యాడ్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా, అతను లాంగ్వేజ్ ఎలా ఉంది, ఫిల్తీ లాంగ్వేజ్ ఉందా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడా, బూతు మాటలు మాట్లాడుతున్నాడా, గౌరవించే వ్యక్తిగా ఉన్నాడా లేడా, ఇవన్నీ గమనించాలి. మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చును, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములు ఇచ్చును.